ఐపీఎల్ 18వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు రెండో గెలుపును రుచి చూసింది. లక్నో సూపర్ జైంట్స్ తో మ్యాచ్లో గెలిచి మళ్లీ ప్లే ఆఫ్ అవకాశాలను నిలుపుకుంది చెన్నై సూపర్ కింగ్స్. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్ తప్పిస్తే తర్వాత వరుసగా 5 ఓడిపోయింది. లక్నో మీద ఓడితే ఇక ఇంటికే అనుకున్న సమయంలో ఎంఎస్ ధోని పవర్ఫుల్ ఇన్నింగ్స్ తో చెన్నైకి విజయాన్ని అందించి అభిమానుల్లో ఆశలు రేపాడు. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 13.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసి గెలిచింది. చెన్నై ఒక దశలో వికెట్ నష్టానికి 74 పరుగులు చేసి పటిష్టంగా ఉన్న చెన్నై 37 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయి 5 వికెట్ల నష్టానికి 111 పరుగులతో కష్టాల్లో పడింది. ఒక దశలో శివం దుబే పరుగులు చేయడానికి ఇబ్బంది పడగా అప్పుడే క్రీజులోకి వచ్చిన ధోని 2 ఫోర్లు కొట్టి మ్యాచ్ పై ఆసక్తిని పెంచాడు. చివర్లో ధోని దుబే ఒత్తిడిని తట్టుకుని మ్యాచ్ గెలిపించారు. ఇదిలా ఉంటే 5 మ్యాచ్లు ఓడినప్పటికీ సీఎస్కే ఇప్పటికీ ప్లే ఆఫ్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ 10వ స్థానంలో ఉంది. 7 మ్యాచ్లు ఆడిన సీఎస్కే 4 పాయింట్లను సొంతం చేసుకుంది. ఈ సీజన్ లో సీఎస్కే మరో 7 మ్యాచ్లలో ఆడనుంది. ఈ 7 మ్యాచ్ల్లో 6 గెలిస్తే సీఎస్కేకి ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ అయినట్టే. ప్రతి ఏడాది 16 పాయింట్లు సాధించిన జట్టు ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ లో నిలుస్తుంది. ఒకవేళ ఏదైనా జట్టు సీఎస్కేకి పోటీ వస్తే అప్పుడు నెట్ రన్ రేట్ ఆధారంగా చూస్తారు. ఒకవేళ సీఎస్కే మిగిలిన 7 మ్యాచ్ల్లోనూ విజయం సాధిస్తే ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. 7 మ్యాచ్లు వరుసగా గెలిస్తే అవి 14 పాయింట్లు. ఇప్పటి వరకు ఉన్న 4 పాయింట్లు మొత్తం 18 పాయింట్లతో టాప్ 2లో నిలిచే అవకాశం ఉంది. కెప్టెన్సీ పగ్గాలు ధోని దక్కించుకోవడంతో ఏదైనా మ్యాజిక్ జరిగే అవకాశం ఉందా అనేది చూడాలి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మిగతా 7 మ్యాచ్ల్లో 3 హోమ్ గ్రౌండ్ చిదంబరం స్టేడియం వేదికగా ఆడనుంది. మిగతా 4 మ్యాచ్లు ఇతర వేదికలపై జరగనున్నాయి.